టీవీలో చూస్తాను ఏదో కారం పెట్టి పొడు కారం పెట్టారు కారం పెట్టారా కారం ఏంటి భోజనం ఏం పెడుతున్నారు మీకు అంటే ఒకరు చెప్పండి. అన్నంలో పురుగులు వస్తాయా? రోజు వస్తాయా? మీరు పురుగులు వచ్చినాయి అని అడిగితే ఏమంటారు? పురుగులు తీసేసి ఏమంటారు? పప్పులో కూడా పురుగులు వస్తాయి. అన్నం సన్నది రావట్లేదా? టీచర్ సపరేట్ పండించుకుంటారు, మీకు సపరేట్ కాదమ్మా. రోజు కోడిగుడ్డు ఇవ్వాలా? ఇస్తున్నారా? ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వాలి కదా? వీక్లీ 2 times ఇస్తున్నారు. 5 రోజులు కోడిగుడ్డు ఇవ్వాలి, సండే చికెన్ ఇవ్వాలి, వారానికి 2 సార్లు మటన్, 2 సార్లు మటన్ లేదు, మటన్ లేదు. చపాతీలు మేడం సన్నబియ్యం అన్నము బెండకాయ కర్రీ ఫ్రై సార్ వాళ్ళు చేసుకొని తింటారు. అయితే మేడం అట్లా చేసుకొని తింటారు. రైస్ కూడా మేమేం పెడతాం సార్, కర్రీ సాంబార్ అని మేమే పెడతాం సార్. రైస్ పెడితే చపాతీ మార్నింగ్ గ్యాస్ సిలిండర్ మాకు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇక్కడ నుంచి వాళ్ళ హోమ్స్ కి వెళ్తాయి. సిలిండర్ వెళ్ళింది వెళ్ళినాం ప్రోగ్రామ్ కి నాంపల్లికి వెళ్ళినప్పుడు మా యశో మేడం దగ్గర వాళ్ళ ఇంటి నుంచి 2 సిలిండర్స్ ఇక్కడికి వస్తుంది. ఒక ఫుల్ సిలిండర్ ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నిన్న మీడియా వాళ్ళు అడిగితే మాది ప్రైవేట్, మాది ఇక్కడికే ఉంది లింక్, అందుకే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నాం అని అడుగుతారు. ఫ్రూట్స్ అట్లనే, వెజిటేబుల్స్ అట్లనే, డ్రై ఫ్రూట్స్ అట్లనే, క్యారెట్స్ అట్లనే, వాట్ ఎవర్ ఏం సరుకులు ఉన్నాయో అన్ని అట్లనే. ఈవెన్ ఎగ్జామ్స్ లో కూడా సార్ 9th ఎగ్జామ్స్ లో గైడ్స్ ఏ టీచర్ ఏమన్నా సార్ మమ్మల్ని గైడ్స్ పెట్టుకుని రాసి అన్ని క్లాసెస్ పెడతాయి కదా. ఒక క్లాస్ రూమ్ లో 4 క్లాసెస్ ఉంటే ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళు గైడ్స్ పెట్టుకుని రాసినారు. ఎవ్వరు ఏమన్నా ఒక్క ఇన్విజిలేషన్ సరిగ్గా చెయ్యరు. ఎగ్జామ్ చూసి రాయడం మేడం మళ్ళా నర్స్ మేడం ఎట్లా అంటే అట్లా వాడతాం మేడం. ఇంటర్మీడియట్ టీచర్ ఏమో సార్ మాకు ఒక లెసన్ 35 minutes లో కంప్లీట్ చేసింది. ఈవెన్ దాన్ని బట్టే మేము సిపిటి 1 రాసినాం. ఏదో ఒక లాగా పాస్ అయినాం. కొంతమంది ఒక 2-3 మెంబర్స్ పాస్ అయినారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్. ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ వచ్చినాయా? ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ నెలకు 100 రూపీస్. ట్రాన్స్పోర్టింగ్ చార్జెస్ రావట్లేదు. బట్టలు 4 జతలు ఇవ్వాలా మీకు? బుక్స్ వచ్చినాయన్న మొత్తం ఈ మన బాక్స్ తర్వాత చెద్దర్లు
ల్యాబ్స్ కూడా చేశారు. 9th లో కొత్త వాళ్ళు వచ్చినాం, మీరు కొత్త వాళ్ళు కదమ్మా వెళ్ళిపోతారో ఉంటారో తెలియదు మాకు, ల్యాబ్స్ ఇవ్వమను. 10th హాఫ్ అయిపోతుంది సార్, మాకు ఇంకా ల్యాబ్స్ ఇవ్వలేరు. కరెంట్ ఉంటుందా రాత్రి పూట? ఒక్క నిమిషం, రాత్రి పూట కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది? పడిపోయే స్టేజ్ ఆనే వేసుకోరు 6th వాళ్ళు, అది ఇంకా రిపేర్ ఉంది. మా కరెంట్ ఎన్నిసార్లు పోతుంది రోజుకు? 2 times. నైట్ లో కరెంట్ పోతుందా? ఎంతసేపు పోతుంది రాత్రి పోతే? అసలు నైట్ పోయిందంటే మార్నింగ్ రాత్రి కరెంట్ పోతే అటే పోతుంది. సండేస్ అసలు వాటర్ చేసుకోవడానికి మళ్ళీ వాటర్ 1 o'clock 2 స్నానం చేసుకుంటారు. కొంతమంది బ్లూ కలర్ ట్యాంక్ దగ్గర వాటర్ తెచ్చుకొని సంపుల నుంచి బకెట్ నుంచి వాటర్ తీసుకొని మళ్ళా క్లాస్ చెప్పమంటే వెళ్ళి టిఫిన్ ఏం పెట్టుంటారు రోజు ఉదయం? అసలు పులిహోర అసలు పెట్టడం మానేసి పులిహోర పెట్టట్లేదు అసలు. ఎగ్గు బాయిల్డ్ ఎగ్గు వారానికి 2 సార్లు ఇస్తున్నారు. కానీ ఎగ్ అన్న బాగుంటుందా? 2 సార్లు ఇస్తున్నారు. ఆ ఇచ్చింది కూడా సరిగ్గా అది కూడా తినట్లేదు. తినలేదని చెప్పేసి మళ్ళీ నర్సు రోజు మళ్ళీ కొడతారు, ఎందుకు తినట్లేదు అని చెప్పి. కొడతారా? స్టిక్ ఉంటుంది కదా సార్, ఆ స్టిక్ తీసి కొడతారు సార్. కొడితే దాకా ఇంకా పెయిన్ ఇక్కడ అట్లనే ఉండే సార్. 2 దెబ్బలు ఇక్కడ పెయిన్ అట్లనే ఉండే, ఇంకా ఇక్కడ మొత్తం వచ్చేటప్పుడు మరి నిన్న రోడ్ మీదకి ఎందుకు పోయింది మీరు? మేడం మాకు ఓకే బెండకాయ దొండకాయ పెడుతురు అని అంటే మేడం ఏమన్నది, మీ ఇంటికా నుంచి ఇస్తారండి వండిపిస్తా ఆంటీతోటి అంటది సార్. మీ ఇంటికా నుంచి ఇస్తారండి వండిపిస్తా అంటుంది. చేతిలో పెట్టి పంపిస్తాం మిమ్మల్ని. ఏమనంటే స్టడీ బాగుంటుంది, స్టడీ చక్కగా చెప్తే మా స్టడీ ఎంత బాగుంటుంది సార్. రోడ్డు మీదకి మీరు పోవాల్సిన పరిస్థితి చెప్పుకోలేకపోయినాం. ఆ బాధలన్నీ పెట్టుకుని ఒకటే రోజు పోయినాం మేము అందరం కలిసి. మీ బాధను చెప్తే ఎవరు పట్టించుకోరు. పట్టించుకోరు జీసీపీ మేడం, ఎవ్వరు పట్టించుకోరు సార్. నాకు అనిపించింది అందరు వచ్చింది కానీ ఎవ్వరు ఏం పట్టించుకోలేరు. మేము అప్పటికి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ చెప్పినాం, మీరు వచ్చి కూడా మాకు ఏం న్యాయం చేసేది లేదు, మీ ఫేస్ టు ఫేస్ మీకు మాకు అవసరం లేదు కూడా అని చెప్పినాం. మాకు కలెక్టర్ సీఎం అయితేనే కరెక్ట్ అవుతుంది, మీరు వచ్చి కూడా మాకు ఏం చేసేది లేదు. ఎన్నిసార్లు వచ్చినా మీరు ఏం చేసిరా? కాదమ్మా, నిన్న వచ్చిన మేడం ఏమని చెప్పింది? నేను ఏం మాట్లాడింది మీకు వచ్చిన మేడం వచ్చింది